అంటే ఈ ఎంటైర్ ప్రిపరేషన్లో ఫ్రెండ్స్ పాత్ర ఎట్లా ఉంది? అంటే వాళ్ళు అంటే ఐదర్ ఫైనాన్షియల్ కావచ్చు, మెంటల్లీ సపోర్ట్ కావచ్చు, ఈ అన్ని అంశాలు. బుక్కే సూర్య అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ 2018లో. అతను నాకు ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్ కొనిచ్చి అన్ని మెటీరియల్ కొనిచ్చి నాకు బ్రీఫ్ ఓవరాల్ వ్యూ చెప్పారు. యూపీఎస్సీ ఇలా ఉంటుంది, యూ కెన్ స్టార్ట్. నేను అప్పుడు 2018లో చేసి తర్వాత కరోనా టైంలో మళ్ళీ 20లో ఉన్నప్పుడు అతను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి. సో అలా డిస్కషన్ చేసి రోజు డిస్కషన్ చేసుకుంటూ ఫోన్లో కానీ డైరెక్ట్ మీట్ అయ్యి, మా విలేజ్ పక్కనే వాళ్ళది. ఓకే. సో అలా ఎన్సీఆర్టీ బుక్స్ రోజు రిఫర్ చేసి నా టాలెంట్ అతను చూసి నువ్వు ఖచ్చితంగా కొట్టగలవు, 1 monthలోనే నువ్వు ఇంత టాలెంట్గా అంటే అతను చేశారు. గ్రాస్పింగ్ పవర్ నేను చదివే విధానం పసిగట్టారు చేసి ఇక ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా అతను చేశారు. ఆ తర్వాత అశోక్ నగర్ వచ్చాక ఆనంద్ నాయక్ అని, వసంత్, రవి, పావని వీళ్ళు చాలా హెల్ప్ చేసి ఆర్థికంగా కానీ మోటివేషనల్ కానీ వీళ్ళు హెల్ప్ చేసి వీళ్ళ మెటీరియల్ బుక్స్ డిస్కషన్స్ డైలీ ఇంద్ర పార్క్ వెళ్ళేటోళ్ళం. మార్నింగ్ డిస్కషన్ చేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంద్ర పార్క్ ఇంట్రెస్ట్ స్టేడియంకి వెళ్ళి డిస్కషన్ చేసుకున్నాం. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ లేకపోతే యూపీఎస్సీ క్వశ్చన్స్ కానీ డైలీ అలా ఫ్రెండ్ సపోర్ట్తో చేశారు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ విజయం పట్ల వాళ్ళ స్పందన ఎట్లా ఉంది మీ ఫ్రెండ్స్? అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, యు ఆర్ నాట్ డిజర్వింగ్ దిస్ పోస్ట్ బట్ టైమ్ ఈజ్ క్విక్లింగ్ వెయిటింగ్ ఫర్ యూ, బట్ వన్ డే అది వస్తుంది, మాకు ఆ హోప్ ఉంది. ఎందుకంటే నీ ఆన్సర్స్ నాకు తెలుసు, నీ స్ట్రాటజీ మాకు తెలుసు, బట్ యు ఆర్ ఇన్ ద గుడ్ ట్రాక్. యూపీఎస్సీ లీవ్ చేయకండి, జాబ్కి వెళ్తుంటే ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఇప్పటికీ పుష్ చేసి మోటివేషన్ చేస్తూనే ఉన్నారు. రైట్. అయితే ఇప్పుడు ఈ అన్ని ఎగ్జామ్స్ చూసుకుంటే మనం జనరల్గా ప్రతి దాంట్లో కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్. ఈ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ పట్ల కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కానీ ఆల్రెడీ 1-2 ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు కానీ ఏ స్ట్రాటజీ ఫాలో అయితే జనరల్ స్టడీస్లో మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు? ఐదర్ Group 3 కానీ, Group 2 కానీ, Group 1 ప్రిలిమ్స్ కానీ, ఐదర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ ఈ జనరల్ స్టడీస్లో బాగా గ్రిప్ సాధిస్తే ఖచ్చితంగా దాంట్లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్లస్ ఆ సబ్జెక్ట్లో ఆ పేపర్లో మార్కులు వస్తేనే మనకి ఫైనల్ లిస్ట్లో మనం ఉంటాం. దానికి ఎట్లా ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మీరు? ఎట్లా ఫాలో అయితే మంచి మార్కులు సాధించవచ్చు? నేను ఇప్పటికీ చాలామందిలో గమనించింది 90% పీపుల్ సిలబస్ చూడరు అసలు. అసలు ఎవరు చూడరు సిలబస్. పీఎన్ఆర్ బుక్కో, తెలుగు అకాడమీ బుక్కో ఇంకా మార్కెట్లో దొరికి అన్ని చెత్త మెటీరియల్ తీసుకుని రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ టీజీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ సిలబస్కే స్ట్రిక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ ఎప్పుడు ఇవ్వదు. మనం అనుకుంటాం కానీ అది ఇవ్వదు, మనమే దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్తాం. బట్ సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందు ఉండాలి. ఫస్ట్ డైలీ వెళ్ళగానే ఫస్ట్ సిలబసే చూడాలి. అది గూగుల్ చేస్తారా, బుక్లో చదువుతారా అనేది డజంట్ మ్యాటర్, బట్ యూ హ్యావ్ టు స్టిక్ విత్ యువర్ సిలబస్ ఓన్లీ. జనరల్ స్టడీస్ కానీ ఇప్పుడు జనరల్ స్టడీస్ అంటే జనరల్గా అడగడం క్వశ్చన్స్, అంతే. దాన్ని జనరల్ పర్స్పెక్టివ్లో చదవాలి తప్ప మీరు ఏదో బ్రాడ్గా ఏదో గూగుల్ చేసి దాన్ని పిహెచ్డీలు చేయొద్దు. దాని మీద పిహెచ్డీలు చేయొద్దు. ఫస్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలామంది ఒక టాపిక్ ప్రియాంబుల్ ఏందనుకో దాని మీద లక్ష్మీకాంత్ చదివి వేరే బుక్ చదివి మళ్ళీ గూగుల్ కొట్టి ఎందుకు అంత టైం వేస్ట్. ఒక పీడిఎఫ్ కొట్టేస్తే అఫీషియల్ సోర్స్ కూడా మనకు పిఐబి న్యూసెస్ ఉంటాయి, అలాంటి న్యూస్లో కానీ లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, చూసుకుంటే అయిపోతుంది. అంతేగాని పిహెచ్డీలు చేయొద్దు. నా దృష్టిలో చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు, నేను 50 సార్లు చదివిన 100 సార్లు చదివిన అని. రైట్ డైరెక్షన్లో చదవడం వేరు. జనరల్ స్టడీస్ అంటే జనరల్గా చదివేయాలి తప్ప దాని మీద ఒత్తిడి పెట్టి రుద్దదు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే చదవాలి. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ CSATలోనే కొంత బ్యాక్ ఉన్నారు. దానికి అంటే అంటే ఏం చేస్తున్నారు అంటే ఇంకా మంచి అంటే అది ఈజీ క్వాలిఫై కావడానికి? నేను ఇప్పటివరకు CSATకి కోచింగ్ తీసుకోలేదు ఎక్కడ. యూట్యూబ్లో ఉన్న అవైలబుల్ ఉన్న అన్ని క్లాసెస్ వినడం అలా ఫాలో అయ్యాను. బట్ ఈసారి మాత్రం నేను ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా CSAT కోచింగ్ తీసుకున్నాను. లాస్ట్ జూలై నుంచి సెప్టెంబర్ ఢిల్లీలో ఉన్నాను. ఓన్లీ CSAT చేశాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అక్కడే చేశాను. బట్ ఇప్పుడు CSAT నాకు ఓకే. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు CSAT ఓకే అనిపించింది. దిస్ టైమ్ ఐ విల్ గెట్. నేను అడిగేది ఎందుకంటే ఇప్పుడు రిమైనింగ్ Group 1 ఆర్ Group 2, Group 3 అన్నింటిలో కూడా డాటా అనేది ఒక పార్ట్గా ఉంది. అవును. వాళ్ళలో ఈ మొన్న చూస్తే Group 1లో డాటా పార్ట్ చాలా ఏది ఇన్డెప్త్ క్వశ్చన్స్ వచ్చినాయి, సాల్వ్ చేసేంత టైం లేకుండా పోయింది. దానికి ఎట్లా ప్రిపేర్ అయితే నెక్స్ట్ రాసేవాళ్ళు మంచి మార్క్స్ సాధించే అవకాశం? పాత PYQs చూడడమే, పాత పేపర్లు చూసి అవే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఇప్పుడు కోచింగ్ వాళ్ళు ఇవి బుక్ రిలీజ్ చేసి డేటా మీద ఇవి క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం కంటే మీరు PYQ చూసుకోండి. అసలు దానికే షిఫ్ట్ అయ్యి ఆ PYQస్కి ఒక PYQ వస్తే ఒక టాపిక్స్ దానికి 5 విధాలుగా మీరు ప్రాక్టీస్ అయ్యి సిద్ధంగా ఉండాలి. ఒక 5 waysలో మీరే క్వశ్చన్లు సిద్ధం చేసుకుంటే బెటర్. వేరే వాళ్ళు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కానీ లేకపోతే బుక్ వాళ్ళది కంటే మనం స్వతహాగా మనమే దాని మీద క్వశ్చన్లు తయారు చేసుకుని సాల్వ్ చేసే స్ట్రాటజీ మనకి ఉండాలి. అప్పుడే మనం సక్సెస్కి దగ్గర అవుతాం. ఓకే. జనరల్గా అంటే కామన్గా సొసైటీలో
మనిషికి అంటే వ్యక్తి ఏదైనా ఆస్పిరెంట్కి జాబ్ లేకంటే ముందు జాబ్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటాం. ఎట్లా అనిపించింది మీకు వచ్చినప్పుడు, ఇప్పుడు తెలుస్తుంది, రానప్పుడు ఏ విధంగా ఉంది? స్ట్రెస్, ఒత్తిడి, చాలా ప్యానిక్ ఉండేది. ఎస్. చాలా కొన్నిసార్లు నిద్రపోయేది అసలు. అంటే నాకు కూడా ఒక ఎకరం ఉంటే బాగుండేది, నేను అమ్మేసి ఢిల్లీ వెళ్ళిపోయేటోనేమో, లేకపోతే ఆర్సిడీలోనో లేకపోతే అమిగోస్లోనో ఎక్కడో జాయిన్ అయిపోయి అందరితో పాటు క్రాక్ చేసి పాటికి ఐఏఎస్ అయిపోయేటోను, మా అమ్మని బాగా చూసుకుంటుండే. అలాంటి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు నైట్ మొత్తం నిద్రలేని రాత్రులు చాలా గడిపాను నేను అలాంటివి. సో మనీ ఉంటే బాగుండేది కదా నాకు కూడా. అంటే చాలామంది పిల్లలు నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఓకే, మినిస్టర్ పిల్లలు ఉన్నారు, ఐఏఎస్ పిల్లలు ఉన్నారు, ఎంఆర్ఓల పిల్లలు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్సీ పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నారు నాతోనే. ఎస్. బట్ వాళ్ళ దాంట్లో నాకు కొంచెం పావంతు ఉండేది, నా సక్సెస్ ఇంకా ముందే వచ్చేదేమో, ఈ గ్రూప్ 3 కాకుండా ఐఏఎస్ లేకపోతే గ్రూప్ 1లోనే అయిపోయేదేమో అని అనిపించింది. సొసైటీ చూసే పర్సెప్షన్ ఎట్లుంటుంది మన ఒక ఎంప్లాయీని, అంటే రాసి ఎగ్జామ్లో క్రాక్ చేయను అని అతన్ని? సొసైటీ ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది, ప్రైజెస్ చేస్తూ ఉంటుంది. కాయన్కి బోత్ సైడ్ ఉంటుంది ఎప్పుడు, అవును, ఇట్ సైడ్ ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, మీరు బాగా చూసుంటారు కాబట్టి అడుగుతున్నా దాంట్లో. నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు మా ఇంటికాడ మా అమ్మని చాలా మంది అంటూ ఉంటారు, ఎవరో హెల్ప్ చేస్తే లేకపోతే కొనుక్కున్నారేమో, లేకపోతే ఎవరో ఆర్థిక సాయం చేస్తే ఒక సొసైటీ అంటుంది. ఇంకో సొసైటీ మనం చూస్తున్నాం కదా, చిన్నప్పటి నుంచి కష్టపడతాడు అబ్బాయి, స్కూల్ టాపరు, ఇంటర్లో కూడా మంచి మార్క్స్, బీటెక్లో థర్డ్ వచ్చాడు, ఇంకా చిన్నప్పటి నుంచి ఎక్కడ స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాడు ఎక్కడ ఆపకుండా అని ఒక సొసైటీ ఎప్పుడు కైన్కి బోత్ సైడ్లా ఉంటుంది, రెండు వైపులా ఉంటుంది. ఒక సైడ్ ఏమో పాజిటివ్, ఒక సైడ్ ఏమో నెగిటివ్. నేను ఎప్పుడు అంటే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మ్యారేజ్ చేసుకో, ఏజ్ అయిపోతుంది, మేము ఒక్కతే అని చాలామంది చెప్పేవాళ్ళు. బట్ నేను అవన్నీ పట్టించుకోకుండా నా ఎయిమ్ మీదే నేను ఫోకస్ చేశాను మొత్తం. అవి నేను ఎప్పుడు పట్టించుకోలేదు, ఇక్కడ పట్టించుకోలేదు, అశోక్ నగర్లో పట్టించుకోలేదు, విలేజ్లో పట్టించుకోలేదు, చుట్టాల్లో పట్టించుకోలేదు. నేను ఆ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, ఎవరైనా ఏ అభ్యర్థి అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకసారి 2 సార్లు రాసిన తర్వాత డిమోటివేట్ అంటే సొసైటీ ఏం చేస్తుంటుందంటే, మన పేరెంట్స్కి కానీ మన చుట్టూ సరౌండింగ్స్ కానీ ఇంకెన్ని రోజులు, ఇంకా ఏదో పని చేసుకోవచ్చు కదా, లేదా ఏదో ప్రైవేట్గా ఏదో చిన్నపాటి చేయొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు చదువుతాడు, పెళ్లి చేయొచ్చు కదా మీ అబ్బాయికి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా జరుగుతుంటాయి. అట్లా దాంట్లో నుంచి ఇంకా ఈ బాగా ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఇలాంటివి బాగా ఉంటుంది, ఇంకా మన తండాలలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి మీరు బయటికి రాగలిగారు కాబట్టి దట్స్ వై ఐ ఆస్క్. మా తండాలో అనేది ఇప్పటికీ న్యూస్ పేపర్ రీచ్ కానీ తండా, ఓకే, స్టిల్ ఇప్పటికి కూడా ఈ డిజిటల్ వరల్డ్లో కూడా. సో ఒక గవర్నమెంట్ జాబ్ తక్కువ, కానిస్టేబుల్ అవే ఉన్నారు తప్ప గ్రూప్స్ ఎవరు క్రాక్ చేయలేదు ఇప్పటిదాకా. ఓకే, కాబట్టి అవేర్నెస్ ఎవరికి లేదు. అదే వేరే ఇప్పుడు మాది తండా కూడా ఒక సిటీకి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అవేర్నెస్ అంత లేదు ఎవరికి. ఓకే. సో అదే నేను మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటుంది, ఇలా అంటున్నారు వాళ్ళంటే, వాళ్ళు ఎవరు నీకు పెట్టారు, నేను ఒక్కడిని, నా మీద నువ్వు ట్రస్ట్ చేయి, నేను ఖచ్చితంగా నేను క్రాక్ చేసి చూపిస్తాను, ఫ్యూచర్లో నువ్వు చూడు, నేను అందరూ సలాం కొడతారని చెప్పాను నేను. ఓకే. ఇప్పటికీ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు మా ఇంటికాడ వచ్చి, మీ అబ్బాయిని పెళ్ళికి చేయండి, 5 కోట్లు ఇస్తాం, 4 కోట్లు ఇస్తాం, ఇప్పటికీ స్టిల్ వస్తూనే ఉన్నాయి సంబంధాలు. జస్ట్ గ్రూప్ 3కి మొన్ననే ఒక సంబంధం వచ్చింది, ఎవరైతే క్రిటిసైజ్ చేశారో ఒక పెద్ద మనిషి ఎంపీటీసీ, అతనే వచ్చి 5 CR ఇస్తాము మీ అబ్బాయికి పెళ్ళికి చేయండి అంటే, నేను ఒకటే చెప్పాను, నన్ను అడిగారు, నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నాను, సో ఆ టైం వరకు నేను డిస్టర్బ్ చేయకండి అని మా అమ్మగారికి కూడా చెప్పేశాను. నేను ఒక 2 years టైం ఇవ్వండి, ఆ టైం వరకు నేను క్రాక్ చేసి చూపిస్తాను, లేదంటే పెళ్ళి మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పేశాను నేను డైరెక్ట్గా. జనరల్గా మనం లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో దీన్ని వదిలేసి వెళ్ళిపోతే అయిపోద్ది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది, లేదా కొంచెం మెంటల్గా మన మీద ప్రెజర్ పడటం, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 యూపీఎస్సీ అంటే ఒక ఇయర్స్ తరబడి మనం ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు ఎట్లా మోటివేట్ అయ్యారు, నెక్స్ట్ దానికి ఎట్లా చాలాసార్లు అనుకున్నాను, పారిపోయి వెళ్ళిపోదాం, ఇది మన వల్ల కాదు, సో అఫోర్డబిలిటీ కదా యూపీఎస్సీ లేకపోతే గ్రూప్ 1 కానీ ఇలా అనుకున్నాను. బట్ మా అమ్మగారిని తెలుసుకునేటోండి నేను బాగా. ఓకే, ఖచ్చితంగా అంటే నేను మా అమ్మగారికి ముందే చెప్పాను, బుజ్జమ్మ కొడుకు ఏదో ఒక రోజు కలెక్టర్ అయ్యి వస్తాడు, నువ్వు అదే మాట మీద నేను ఉంటాను, నువ్వు అదే అజ్యూమ్ చేసుకునే మైండ్లోని ఖచ్చితంగా. సో అదే అజ్యూమ్ చేసుకుంటే మా అమ్మ ఇంత కష్టపడుతుంది కదా, నేను ఇంకో 2 hours చదవలేనా, లేకపోతే ఇంకో 1 hour చదవలేనా ఎక్స్టెండ్, అలా మా అమ్మగారిని గుర్తు తెచ్చుకొని, లేకపోతే మా డాడీ పడ్డ కష్టాలు, మా సిస్టర్స్ పడ్డ కష్టాలు ఇవన్నీ తెచ్చుకొని వీళ్ళందరికీ సాటిస్ఫై చేయాలంటే నేను గవర్నమెంట్ సర్వీస్లో రావాలి ఖచ్చితంగా అని అలాంటి సందర్భాలు చాలా మా అమ్మగారిని గుర్తు తెచ్చుకొని అయ్యాను.